హలో సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో డిస్కస్ చేసే విషయం ఏమిటంటే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఈసారి ఎలా ఉండబోతుంది. అదేవిధంగా ఇప్పటి వరకు తమిళ రాజకీయాల్లో రెండే పార్టీలు, ముఖ్యంగా ప్రధానమైనటువంటి పార్టీలు ఏడీఎంకే అండ్ డిఎంకే, వీటి మధ్యనే కొన్ని సంవత్సరాలుగా పోటీ నడిచేది. కానీ ఇప్పుడు ఈసారి మాత్రం ఎలక్షన్స్ చాలా టఫ్గా ఉండబోతున్నాయి. ఎందుకంటే టీవీకే అనే పార్టీని స్థాపించినటువంటి యాక్టర్ విజయ్ గారు యాక్టర్ టు పొలిటీషియన్గా కన్వర్ట్ అవుతున్నారు. అదేవిధంగా విజయ్ గారికి యూత్లో విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల ఇప్పుడున్నటువంటి పార్టీలకు కొంచెం ఇబ్బందిగా మారింది. టీవీకే సిద్ధాంతం ప్రకారం ఈసారి ఎవరితో కూడా అలయన్స్ లేదని చెప్పారు. ప్రతి ఒక్క స్థానంలో తన అభ్యర్థుల్ని నిలబెడతా అంటున్నాడు. తనకు తానే పోటీ అని, నేనే ఖచ్చితంగా గెలుస్తా అనే ధీమాలో విజయ్ గారు ఉన్నారు. విజయ్ గారికి ముఖ్యమైనటువంటి బలం ఏంటంటే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్, యూత్ బాగా సపోర్ట్ ఉండడం వల్ల ఈ యొక్క ఇమేజ్తోనే ఖచ్చితంగా ఈసారి ఓట్ మాత్రం ఖచ్చితంగా షేర్ అవుతుంది. అంటే డిఎంకేకి ఏడిఎంకేకి పడాల్సిన ఓట్లన్నీ కూడా చీలి విజయ్ గారికి పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దీంతోనే విజయ్ గారు ఖచ్చితంగా కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొన్ని విషయాల వల్ల విజయ్ గారి పార్టీకి కొంచెం ఇబ్బంది అవుతుంది. రీసెంట్గా ఆదవ్ అర్జున్ అనే ఒక ముఖ్య కార్యదర్శి ఎవరైతే ఉన్నారో ఈ పార్టీలో, సూపర్ స్టార్ రజనీకాంత్ గారి గురించి కామెంట్ చేయడం జరిగింది. రజనీకాంత్ గారు కూడా పార్టీ పెట్టి రావాలని అనుకున్నారు. కానీ డిఎంకే ప్రెషర్ వల్ల రజనీకాంత్ గారు పార్టీ పెట్టడం విరమించారు అని చెప్పారు. వీటితో విపరీతమైనటువంటి దుమారం లేగింది. వెంటనే చివరికి ఎవరైతే ఆదవ్ అర్జున్ గారు ఉన్నారో అతనే కూడా ఒక సభలో సారీ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఇలాంటి కొన్ని విషయాల వల్ల కూడా పార్టీకి ఓట్ బ్యాంక్ దెబ్బపడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎలక్షన్ సమయంలో ఖచ్చితంగా పార్టీలు మాట్లాడే విషయాన్ని ఎగనెస్ట్గా ఉన్నటువంటి పార్టీలు క్యాప్చర్ చేసి వీళ్ళ యొక్క పార్టీని డ్యామేజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ యొక్క విషయం విన్నటువంటి రజనీకాంత్ గారు కూడా ఒక 4-5 డేస్ తర్వాత ఒక ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టారు, అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుంది అని. రజనీకాంత్ గారు పెట్టేటువంటి ఈ ట్వీట్తో సోషల్ మీడియా మొత్తం వైరల్ అయింది. ఇక అన్ని పార్టీలందరూ కలిసి కూడా టీవీకేని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. రజనీకాంత్ గారు ఇప్పుడు పొలిటికల్లోనే లేరు, తనంతటా తన సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు ఈ యొక్క వివాదంలోకి రజనీకాంత్ గారిని ఎందుకు లాగాలి అనే విషయం మొదలైంది. ఒక్కోసారి పార్టీ కార్యదర్శులు కొంతమంది మాట్లాడడం వల్ల ఈ విధంగా వాళ్ళ పార్టీని వాళ్ళే డ్యామేజ్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇదంతా కూడా ఇప్పుడు విజయ్ గారికి కొంచెం తలనొప్పిగా మారిందనే చెప్పొచ్చు. ఇవన్నీ ఫేస్ చేస్తూ ఎలాగైనా సరే 234 కాన్స్టిట్యుయెన్సీలో తన యొక్క అభ్యర్థులు నిలబెట్టి ఖచ్చితంగా నేనే సీఎం అవుతా అనే ధీమాలో విజయ్ గారు ఉన్నారు. మీరు దీన్ని ఏ విధంగా సమర్థిస్తారు? విజయ్ గారు ఖచ్చితంగా సీఎం అవుతారా, లేకపోతే కింగ్ మేకర్ అవుతారా? ఈ యొక్క విషయాన్ని కామెంట్ రూపంలో ఈ వీడియో కింద పోస్ట్ చేయండి. మరిన్ని విషయాల కొరకు సరన్ బ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి.